టెర్రరిస్టులు వాళ్ళను మరీ అడిగి వెంటాడి వేటాడి చంపడం అనేది, ఆ ఘటన తర్వాత ఇంతకు ముందు ఇంత ఐక్యత దేశంలో కనబడలేదు. ఈసారి చూసిన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. నరేంద్ర మోదీ వారన్న విషయాలలో ఎంతో కొంత వాళ్ళను భయపెట్టైనా సరే అదుపులో ఉంచి ఇది పద్ధతి కాదని చెప్పడానికి ఉన్న స్కోప్న అంశాలు ఇంకేమేమి ఉన్నాయి? అంటే మన చేతిలో ఉన్నది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడా కట్టుకోవడం. ఒక చైనా తప్ప ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇండియాకే. తర్వాత అమెరికా, లండన్, ఫ్రాన్స్‌లను వాళ్ళు మేము పాకిస్తాన్‌కు ఒక్క ఆయుధం కూడా సప్లై చెయ్యము అనే ఒక గ్యారంటీ తీసుకోవాలి. తీసుకుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళే వెనకకు తగ్గుతారు. వాళ్ళ 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 సపోర్ట్‌తోని వీళ్ళు రెచ్చిపోతుండ్రని మనం అనుకున్నాం. కానీ వాళ్ళే మాతోని చేయిస్తుండ్రని చెప్పి ఇవాళ అహుజా ఆసిఫ్ అన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు రహస్యం బట్టబయలైంది కదా. కాబట్టి మనకు ఎదురుంగా శత్రువుగా పాకిస్తాన్ కనబడుతోంది. కానీ అరాచక చర్యలన్నీ చేయిస్తున్నది 3 దేశాలు అనేది మనకు వాళ్ళు చెప్పిన విషయం. ఇది నమ్మాల్సి వస్తుంది. స్వయంగా వాళ్ళే డర్టీ వర్క్ అన్నాడు ఆయన. ఈ మొన్న జరిగిన దాన్ని ఆయనేం సమర్థించలే. ఇది డర్టీ వర్క్ టెర్రరిస్టులు చేసింది, బట్ వాళ్ళు చేయిస్తున్నారని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మిలిటరీ మీద నియంత్రణ లేదు, టెర్రరిస్టుల మీద నియంత్రణ లేదు. ఇవి ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళ చేతుల్లోకి నేరుగా వస్తున్న ఆయుధాలు కూడా పాకిస్తానీ కాకపోవచ్చు, త్రూ అమెరికా నుంచి వస్తుండొచ్చు. ఐఎస్ఐ కంప్లీట్గా అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అమెరికాను ఆంక్షలు పెట్టాలి. ఈ చర్చ కొనసాగిద్దాం తర్వాత కానీ అంటే మనల్ని అమెరికా దూరం చేసుకోదు కదా. ఇప్పుడు ఎట్లా తీసుకున్నా ఇండియా లేకుండా నేనేమంటున్నా, మనకు అమెరికాతో లేకున్నా మనం బతకగలుగుతాం. ఎస్, అమెరికాకు మనం కావాలి. ఎందుకంటే మనది ఎక్కువ మంది 140 కోట్ల జనం ఉన్న కంట్రీ. వాళ్ళ వస్తువులు అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకుంటారు? వాళ్ళ అమెరికాలో 5 రెట్లు ఎక్కువ భూమి ఉంది మనకంటే. ఆ భూమిలో పండిన పంటలను ఎక్కడ అమ్ముకోవాలి వాడు? తర్వాత సూపర్ పవర్గా ఉండాలంటే ఇండియా సపోర్ట్ వాళ్ళకు ఉండాలి. ఇండియాని వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటారు, ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. చైనాకేమో దురుద్దేశాలు ఉండవు మనలాగానే. మా తెరువుకి ఎవడని వస్తే మేము ఊరుకోము, మేము ఎవరి తెరువు పోవు అనేది చైనా ఉంది. అందుకే డెవలప్ అయింది చైనా. అమెరికా వాడు అట్లా కాదు కదా. మేము నాశనమైనా పర్వాలేదు కానీ ఇంకొకరిని మాత్రం మేము సుఖంగా ఉండనియం. వాడి దౌర్భాగ్యం ఏంటంటే ఒక 37 కుటుంబాలు మొత్తం అమెరికాను కంట్రోల్ చేస్తున్నాయి. 37 కుటుంబాలు అంతే. ఎవడు ప్రైమ్ మినిస్టర్ కావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఏ పార్టీ అధికారంలోకి రావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఈ రసాయనిక ఆయుధాల ద్వారా ఎంతమందిని చంపాలి ప్రపంచంలో అనేది అమెరికానే డిసైడ్ చేస్తుంది. ఆ 37 కుటుంబాలే చేస్తాయి. సరే, కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు ఎట్లుంటుందో. కానీ మోడీ గారు అమెరికాతో కూడా కటువుగా ఉండకపోతే కేవలం పాకిస్తాన్నే టార్గెట్ చేసినట్టయితే అనుకున్న ఫలితాలు రావు. ఇప్పుడు ఆయన వాళ్ళు ఏం చేసినా కూడా భారతదేశం అంతా ప్రపంచం అంతా ఆయనతో ఉంటుంది. కానీ సంయమనం అనేది ఆయనకు కూడా కొంత సంయమనం అనేది అవసరం. కానీ ఆయన ఎందుకో చాలా వెంటనే యాక్షన్, ఆయన ఫ్లైట్ సిచ్యువేషన్ అది కదా, అంత సీరియస్గా ఉన్న సిచ్యువేషన్ అది. అదే నరేంద్ర మోదీ వెంట దేశం తప్పకుండా నిలబడుతుంది, ఉండాలి. ఒకటే ఒక్క బాధాకరం ఏంటంటే ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత టీఆర్ఎఫ్ అనే సంస్థ పుట్టింది. ఈ టీఆర్ఎఫ్ అనేది ఏదైతుందో కేవలం ఈ కక్షతో పుట్టింది. ఇది కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ జైషే మహమ్మద్, అల్ ఖైదా వాళ్ళ కంటిన్యూయేషనే. అయితే ఈ సంస్థ ఎప్పుడైతే పుట్టిందో ఈ సంస్థ కార్యకలాపాలను మన వాళ్ళు చాలా సీరియస్గా నిఘా పెట్టి చూస్తున్నారు. దీని అనుకున్నది కూడా ఐఎస్ఐ. అయితే అక్కడ టెర్రరిస్టులకును ప్రభుత్వ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ మధ్యలో విభజన లేదు, అందరూ ఒక్కటే. ఆడ టెర్రరిస్టులు ఒక వింగు, వాళ్ళకి ఐఎస్ఐకి ఒక వింగు. అయితే ఈ ప్రెసిడెంట్ కంట్రోల్లో కూడా లేరు, వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ కంట్రోల్లో కూడా లేరు. అయితే వాళ్ళ విషయంలో ఏంటంటే టీఆర్ఎఫ్ విషయంలో కొంత అజాగ్రత్తగా ఉన్నదేమో అని అనిపిస్తున్నది. మనకు కూడా రా ఉంది, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ మనకు ఉంటుంది. తర్వాత ఆయన ఉన్నాడు కదా డిఫెన్స్ అడ్వైజర్, చాలా పేరున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకో ఇవాళ లిటిల్ స్విట్జర్లాండ్ అనో ఒకటి స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం అనో అక్కడ ఒక పేరు ఉంది కదా, యాత్రికులు అందరూ కూడా దానికి పోవాలనుకుంటారు. శ్రీనగర్ పోయిన వాళ్ళు, శ్రీనగర్ చాలా దగ్గరలో ఉంటుంది అది. అయితే దానికి పైకి పోవడానికి అక్కడ ఏ రకమైన ఏర్పాట్లు లేవు. రాళ్ళల్లో రప్పలల్లో నడుచుకుంటూ పోవాలి, కాళ్ళని బలిగిపోతూ ఉంటాయి. లేదు అని అంటే గుర్రాల మీద పోవాలి. కనీసం ఇప్పటివరకు ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేయలేదు. అయితే అటుపక్కన హిమాలయాస్ ఉంటాయి.
హిమాలయాస్కును ఈ ఏదైతే ప్లేన్ ఏరియా ఉంటుందో దాని మధ్యలో ఆల్పైన్ ట్రీస్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. అలాగే ఎవరు వస్తున్నారు అనేది కూడా కనబడదు మనకు. అయితే వాళ్ళు ఆ దారెంబడి వచ్చిండ్రు, వాళ్ళు ఆ దారెంబడి వచ్చి అటాక్ చేశారు. కనీసం ఆ ఇన్ఫర్మేషను పోలీసులకు రావడానికి 20-25 నిమిషాలు పట్టింది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటా గుర్రాలను తీసుకుపోయిన పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి సైన్యానికి చెప్పారు ఇక్కడ మారణహోమం జరుగుతుందని. మళ్ళీ వీళ్ళు పోయేసరికి మళ్ళీ ఒక 20-25 నిమిషాలు పట్టింది. అంటే టోటల్ 1 అవర్ అయిందన్నట్టు. అంటే అటువంటి పర్యాటక ప్లేస్లో ఒక్క సైనికాధికారి లేకపోవడం, ఒక్క సైనికుడు లేకపోవడం అనేది మోడీ గారి వైఫల్యం కిందికి వస్తుంది. బీజేపీ సోదరులు, ఆర్ఎస్ఎస్ సోదరులు బాధపడ్డా పర్వాలేదు, కానీ ఇంతమంది చావడంలో మన పాత్ర కూడా కొంత ఉన్నదనేది వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎందుకు పంపలేదు అక్కడ? ఆర్మీని ఎందుకు పెట్టలేదు? కనీసం ఒక ఆర్మీ వెహికల్స్ పోవడానికి రోడ్ ఎందుకు వేయలేదు? ఆర్మీ వాళ్ళు ఉంటే ఇంత జరిగేది. 5 ఏళ్ల కింద నుంచి నీకు రోడ్ ఎందుకు వేయలేదు పైకి? మరి దాన్ని ఒక టూరిజం ప్లేస్గా ఎందుకు ప్రచారం చేశారు? మోడీ గారి మీద నమ్మకంతో పోయినామని చెప్పారు చనిపోయిన వాళ్ళు. నీకు ఇంకొకటి చెప్తా, ఇవాళ శ్రీనగర్ హోటళ్లలో 80 మంది తెలంగాణ వాళ్ళు, పర్టికులర్గా కపిల్ చిట్ ఫండ్ ఏజెంట్లు, కపిల్ చిట్ ఫండ్ మేనేజర్లు, వాళ్ళంతా ఒక్కరోజు ఆలస్యం అయితే అక్కడ పోయేవాళ్ళు. పహల్గాం పోవాలనేది వాళ్ళ ప్రోగ్రాంలో ఉంది. ఇప్పుడు కర్ఫ్యూ ఉండడంతో శ్రీనగర్ హోటళ్లలో బందీలు అయి ఉన్నారు, వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. ఒక్కరోజు ఆలస్యంగా ఈ దాడి జరిగితే 80 మంది తెలంగాణ వాళ్ళల్లో కనీసం 50 మంది మగవాళ్ళు చచ్చిపోయారు. అంటే ఇది వైఫల్యం కాదా? అంటే ఇప్పుడు ఈ కష్టకాలంలో మోడీని విమర్శిస్తే కొంతమంది బాధ అనిపించవచ్చు, కానీ నేను విశ్లేషకుడిని, నేను రెండు కూడా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. కాబట్టి ఇటువంటి లూప్ హోల్స్ ఉండకుండా మోడీ గారు దీని నుంచి గుణపాఠం తీసుకొని ఎక్కడెక్కడైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో మళ్ళీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే విధంగా ఆడ మిలిటరీ రక్షణ అనేది ఉండాలి అనేది వారికి నేను కోరుతున్నాను. తీసుకుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు, వాళ్ళే వెనకవు తగ్గుతారు. వాళ్ళ సపోర్ట్తోని వీళ్ళు రెచ్చిపోతుండ్రని మనం అనుకున్నాం, కానీ వాళ్ళే మాతో చేయిస్తుండ్రని చెప్పి ఇవాళ అహుజా ఆసిఫ్ అన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు రహస్యం పట్టబయలైంది కదా. కాబట్టి మనకు ఎదురుగా శత్రువుగా పాకిస్తాన్ కనబడుతుంది, కానీ అరాచక చర్యలన్నీ చేయిస్తున్నది 3 దేశాలు అనేది మనకు వాళ్ళు చెప్పిన విషయం. ఇది నమ్మాల్సి వస్తుంది. స్వయంగా వాళ్ళే డర్టీ వర్క్ అన్నాడు ఆయన. ఈ మొన్న జరిగిన దాన్ని ఆయనేం సమర్థించలే. ఇది డర్టీ వర్క్ టెర్రరిస్టులు చేసింది, బట్ వాళ్ళు చేయిస్తున్నారని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మిలిటరీ మీద నియంత్రణ లేదు, టెర్రరిస్టుల మీద నియంత్రణ లేదు. ఇవి ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళ చేతుల్లోకి నేరుగా వస్తున్న ఆయుధాలు కూడా పాకిస్తానీ కాకపోవచ్చు, త్రూ అమెరికా నుంచి వస్తుండొచ్చు. ఐఎస్ఐ కంప్లీట్గా అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అమెరికాను ఆంక్షలు పెట్టాలి.